హాయ్ వీవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ప్రతి ఒక్క క్యాస్ట్ గురించి ఏదో ఒక పెళ్లి సంబంధాలు మీ అందరి ముందుకు మేము తీసుకొస్తూనే ఉన్నాం కదండి. అదే విధంగా ఈ రోజు మీ అందరి ముందుకి ఆర్యవైశ్య క్యాస్ట్ కి సంబంధించిన అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. మరి ఇందులో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో మీరు ఏం చేయాలి అని అంటే ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతే. ఎందుకంటే మేము చెప్పే వివరాలు అనేది మీరు కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి అని అంటే వీడియో అనేది ముందు నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అందరికీ అర్థమవుతుందండి. వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్నారు అని అంటే దీంట్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారా, బిజినెస్ వాళ్ళు ఉన్నారా, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారా అనే పూర్తి వివరాలు మీకు అర్థమవుతుంది. మరి ఈ రోజు మీ అందరి ముందుకి ఆర్యవైశ్య అబ్బాయిలను అయితే తీసుకొచ్చేసాం కాబట్టి అందులో నుంచే మరి మొదటగా ఏ అబ్బాయిని తీసుకొచ్చాము, ఎలాంటి జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చాము అనే వివరాలు ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/3/1998, ఎత్తు 5'5" ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారండి హైదరాబాద్ లోనే. మరి సంవత్సరానికి 18 లక్షలు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళకి 2 CR ప్రాపర్టీ కూడా ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళకి 5 CR ప్రాపర్టీ కూడా ఉందండి. హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆర్యవైశ్య క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదండి, చేసుకోవడానికి వీళ్ళు ముందుకు వస్తామంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయినే మీరు కూడా కావాలి అని కోరుకుంటున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పెళ్లిళ్ళకి ఎందుకు టెన్షన్ దండగా. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఎందుకు చెప్తున్నాము అని అంటే ఏ ఒక్కరికి కూడా ఆన్లైన్ సర్వీస్ అనేది ఉండదండి. ఇది కంప్లీట్ గా ఆఫ్లైనే. కాబట్టి ప్రతి ఒక్కరు ఆఫీస్ కే వచ్చి కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచే నేను మరొక అబ్బాయిని తీసుకొచ్చాను. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/3/1998, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పేరెంట్స్ మటుకు నల్గొండలో ఉంటున్నారు, అబ్బాయి హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడే రూమ్ తీసుకొని ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు ఆర్యవైశ్య క్యాస్ట్ ఇటు నల్గొండ, కరీంనగర్, ఖమ్మం ఇటు సైడ్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ అమ్మాయి అయినా పర్వాలేదండి. ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే డిగ్రీ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదు, బీటెక్ చేసిన అమ్మాయి అయినా పర్వాలేదు, మాకు ఓకే అంటున్నారు. మరి మీరు కూడా ఇలాంటి అబ్బాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే, అది కూడా ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా పెళ్లిళ్ళకి ఎందుకు టెన్షన్ దండగా. మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ అనేది మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి నేను మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/1996, ఎత్తు 5'10" ఉంటారు, ఎడ్యుకేషన్ MBA చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి వచ్చేసి 18 లక్షలు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళు హైదరాబాద్ మియాపూర్ లోనే ఉంటున్నారు. మియాపూర్ లోనే వీళ్ళకి G+3 హౌస్ కూడా ఉంది. ఇద్దరు బ్రదర్స్ అండి. ఇద్దరు బ్రదర్స్ లో పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది. ఆ అబ్బాయి US లో ఉంటున్నాడు, ఈ అబ్బాయి ఇక్కడే హైదరాబాద్ లో ఉంటున్నాడు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయి మినిమం బీటెక్ అయినా చేస్తుంటే ఫర్దర్ గా జాబ్ చేసుకోవడానికి బాగుంటుంది అనే ఆలోచనలోనే వీళ్ళున్నారు. ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా సార్ ఉండగా పెళ్లిళ్ళకి ఎందుకు టెన్షన్ దండగా. మీ అందరూ ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను ఈ రోజు ఆర్యవైశ్య అబ్బాయిని తీసుకొచ్చేసానండి. అది కూడా US లో ఉండే అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/10/1991, ఎత్తు 5'11" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి US లోనే ఉంటున్నారు. మరి నెలకు వచ్చేసి $120 సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఇండియా నుంచి US వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారండి. అది ఆర్యవైశ్య అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదు, చేసుకుంటాం అనుకుంటున్నారు. మరి ఎవరైనా ఆర్యవైశ్య క్యాస్ట్ లోనే US లో ఉండే అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే మన అమ్మాయిని US పంపిద్దామన్న ఆలోచనలో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరి ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచే నేను మరొక అబ్బాయిని అయితే తీసుకొచ్చేసాను. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/10/1992, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేశాడు. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే HR గా జాబ్ చేస్తున్నారండి. మరి సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ నకరికల్,
అంటే నల్గొండ సైడే ఉంటుంది. కాకపోతే వీళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నారు అంటే, ఆ అమ్మాయి మినిమమ్ బీటెక్ చేసినా పర్వాలేదు, డిగ్రీ చేసినా పర్వాలేదు. లేదు అంటే జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదండి. మాకు ఆర్యవైశ్య క్యాస్ట్‌లోనే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. మంచి మర్యాద, సాంప్రదాయం గల కుటుంబంలో నుంచి అమ్మాయి వస్తే చాలు అనుకుంటున్నారండి. మరి ఆర్యవైశ్య క్యాస్ట్‌లోనే మీరు కూడా ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం? వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మీరు మరో ఆర్యవైశ్య అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే ఆ అబ్బాయి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/1993. ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తున్నారండి. సంవత్సరానికి 25 లక్షలు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే మాకు ఆర్యవైశ్య క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా అసలు చదువుకోకున్నా పర్వాలేదు అనే ఆలోచనలోనే వీళ్ళుంటున్నారు కాబట్టి, ఇవాళ రేపట్లో చదువుకోనోళ్ళు ఎవ్వరు లేరండి. కాబట్టి డిగ్రీ చేసినా, ఇంటర్ చేసినా పర్వాలేదు అనే ఆలోచనలోనే ఉంటున్నారు కాబట్టి, మీరు కూడా ఆర్యవైశ్య క్యాస్ట్‌లో ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ యూ.